హలో ఆల్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి. ఈ రోజు నేను మీకు ఈ కాబూలి శనగలతో అంటే చిక్ పీస్తో చాక్లెట్ అనేది హెల్దీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో ఈ శనగల్ని ఒక 8 hours నానబెట్టుకోవాలి. మ్యాక్సిమం నిద్రపోయే ముందు నానబెట్టేసుకోండి. తెల్లవారుజాము లేచిన తర్వాత కుక్కర్లో పెట్టేస్తే అవే ఉడికిపోతాయి. ఒక 6-7 విజిల్స్ ఉడికిపోతాయి. సో ఉడికిపోయిన తర్వాత వాటిపైన ఉన్న తొక్క అనేది తీసేస్తున్నా. వాటిలో కూడా చేసుకోవచ్చు, బట్ నేను తీసేసా. నెక్స్ట్ ఖర్జూరాలు ఉన్నాయి కదా, అవి స్వీట్నెస్కి సరిపడా తీసుకోండి. నేను ఒక 8 తీసుకున్నాను. అండ్ బెల్లం పొడి తీసుకున్నాను. బెల్లం కొంచెం చెక్క అయినా తీసుకోండి, పౌడర్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇది కోకో పౌడర్ అనమాట, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ బటర్ ప్లేస్లో నేను నెయ్యి తీసుకుంటున్నా, నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని. ఈ చాక్లెట్స్ ఏంటంటే కోటింగ్ కోసం అనమాట, మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత కోటింగ్ కోసం ప్లెయిన్ చాక్లెట్ తీసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఇప్పుడు చెప్పినాను కదా, చిక్ పీస్, ఈ ఖర్జూరాలు, బెల్లం పొడి అన్నీ వేసుకోవాలి. సో బెల్లం పొడి ఒక 2 tablespoons ఉంటుంది అది. సో 2 tablespoons కొంచెం ఎక్కువే తీసుకున్నాను, పిల్లోడు కోసం, అంటే స్వీట్ తింటాడు కదా బాగా అని. నెక్స్ట్ కోకో పౌడర్ వచ్చేసి ఒక 1.5 teaspoon తీసుకున్నా, ఎందుకంటే నేను శనగలు ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో అందుకని. నెక్స్ట్ నెయ్యి ఒక 2 spoons అనమాట. వాటర్ అస్సలు కలపకూడదు, వాటర్ అస్సలు కలపకుండా మెల్లిగా మొత్తం ఇవంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయిపోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్మెల్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. మరీ స్మూత్గా అవసరం లేదు, మధ్య మధ్యలో బరకగా చేసుకున్నా పర్వాలే. ఎందుకంటే మనం చాక్లెట్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం అలా నట్స్ అలా తగులుతూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా బాల్లా రావాలి. వాటర్ వేసారంటే అస్సలు ఆ బాల్ అనేది అయితే రాదు. కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. స్పూన్తో తిప్పుతూ మీరు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, అప్పుడు నీట్గానే వస్తుంది. మిక్సింగ్ పార్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నలగట్లేదు కదా అని మీరు వాటర్ మాత్రం వేయొద్దు. కావాలంటే ఒక స్పూన్ నెయ్యి ఎక్కువ వేసుకోండి తప్ప ఇంకా వాటర్ కలపొద్దు. ఇదేంటంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ డబుల్ బాయిలింగ్ చేసి అలాగా కరగదీసామన్నమాట. అంటే ఏం లేదు, వేడి నీళ్ళు చేస్తాం కదా, వేడి నీళ్ళల్లో ఒక గిన్నెలో చాక్లెట్స్ వేసి ఆ వేడి నీళ్ళల్లో ఆ చాక్లెట్స్ అంతా కరగదీయాలి. సో అది అలా కరిగిపోతుంది. అలా కరిగిన చాక్లెట్ మెల్టింగ్ ఉంటుంది కదా, ఆ మెల్టింగ్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శనగల బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అనేవి డిప్ చేసి ఒక లేయర్ అన్నమాట. మీకు కావాలనుకుంటే దాన్ని 2 layers 3 layers కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ చేయలేదు. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక 4-5 hours డీప్ ఫ్రీజర్లో పెట్టేయాలన్నమాట. నిజంగా ఎంత టేస్ట్ ఉన్నాయంటే బయటకు ఉన్న చాక్లెట్స్ కంటే చాలా బెటర్ ఇది. మనం బయట 800-700 పెట్టి కొంటాం చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటారు, వేస్ట్ అసలు. ఇంట్లో చేసుకొని తింటే అసలు ఫస్ట్ టైం చేశాను నేను కూడా, ఎలా వస్తుందో ఏంటనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అనేది పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తే నెక్స్ట్ లైక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.